స్టార్ హీరోయిన్ శృతి హాసన్ జంటగా రూపొందుతోన్న పాన్ ఇండియా సినిమాకు డెకాయిడ్ టైటిల్ ఖరారు చేశారు. ఒక ప్రేమ కథ అనేది ఉపశీర్షిక. అంతేకాదు, ఈరోజు టైటిల్ టీజర్ కూడా విడుదల చేశారు. దేవుడు చచ్చిపోయాడు ఆ టాటూ చూశారా? తుపాకీ నుంచి తూటాలు వర్షంలా వస్తున్న శబ్దాలు, అల్లర్లు, బాంబు దాడులు వంటివి జరిగినప్పుడు కనిపించే దృశ్యాలు, తగలబడిన బైకులు, మధ్యలో పోలీసుల శవాలు. ఆ తర్వాత హీరో అడవి శేష్ తెరపైకి ఎంట్రీ ఇచ్చారు. జూలియట్, ఎన్ని ఏళ్లు అయింది మనం కలిసి అని అడవి శేష్ అడిగారు. ఆ సమయంలో ఆయన మెడపై చూస్తే గాడ్ ఈజ్ డెడ్, దేవుడు చచ్చిపోయాడు అని రాసి ఉన్న టాటూ సైతం కనిపించింది. కలిసి కాదు, విడిపోయి అని శృతి హాసన్ నుంచి సమాచారం. చీర కట్టుకుని కనిపించినప్పటికీ చేతిలో తుపాకీ. అసలు నేను నీకు గుర్తు ఉన్నానా? అడవి శేష్ నుంచి మరో ప్రశ్న. నీ మోసం మర్చిపోలేదు శృతి నుంచి సమాచారం. అయితే ఇప్పుడు నేను ఏంటి? ఎక్స్ మాజీ లవర్ అని అడవి శేష్ అడిగితే అది ఒకప్పుడు అని శృతి హాసన్ చెప్పారు. ఆ తర్వాత మరి ఇప్పుడు వెధవనా, దొంగనా, విలనా, చెప్పు నేనెవర్ని అంటూ శేష్ అడగడం. ఆ తర్వాత ఇద్దరూ ఒకరికి మరొకరు తుపాకీలు ఎక్కుపెట్టడంతో టీజర్ ముగించారు. మొత్తం మీద ఇది ఆసక్తికరంగా ఉంది. శత్రువులుగా మారిన ప్రేమికుల కథలో అడవి శేష్, శృతి హాసన్ కనిపించనున్నారని టీజర్ చూస్తే అర్థమవుతోంది. నాగార్జున మేనకోడలు సుప్రియ నిర్మాణంలో అడవి శేష్, శృతి హాసన్ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఎస్ఎస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్స్ సంస్థలపై కింగ్ అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆమె చాలా రోజులుగా అన్నపూర్ణ స్టూడియోస్, 7 ఎకర్స్ స్టూడియోస్, ప్రొడక్షన్ హౌస్ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్నారు. సోదరుడు సుమంత్ నటించిన సినిమాలకు ఆమె సమర్పకురాలిగా వ్యవహరించారు. అయితే పాన్ ఇండియా స్థాయిలో తన పేరు మీద సుప్రియ ఓ సినిమా ప్రొడ్యూస్ చేస్తుండటం ఇదే తొలిసారి. ఈ చిత్రానికి సునీల్ నారంగ్ సహనిర్మాత, ఈ చిత్రానికి షానియల్ డియో దర్శకుడు. అడవి శేష్, క్షణం, గూఢచారి చిత్రాలకు కెమెరా వర్క్ అందించారు. ఇప్పుడీ సినిమాతో సినిమాటోగ్రాఫర్ నుంచి డైరెక్టర్ అవుతున్నారు. కేన్స్ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించిన, విమర్శకుల ప్రశంసలు అందుకున్న లైలా షార్ట్ ఫిలింకు షానియల్ డియో డైరెక్ట్ చేశారు.